అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఐ హేట్ యూ రావణ్ 22వ భాగం. రచయిత బుజ్జి గారు. వివి అభి ఎక్కడ ఒక దగ్గర సేఫ్గా ఉంటాడని అనిపిస్తోందన్నయ్య. అంత తొందరగా తన ప్రాణాన్ని వదిలే రకమైతే కాదు. రావణ్ కదా, నిధి కోసమైనా చివరి ప్రాణాన్ని నిలుపుకొనైనా బ్రతుకుతాడు. ఎవరి కొట్టునో తెలుసుకోండి ముందుది. పాపం నిధి ఎలా ఉందో. అసలే తను ప్రెగ్నెంట్. ఇప్పుడు తను ఇలా ప్యానిక్ అయితే లోపల ఉన్న తన బేబీపై పడుతుంది. అన్నయ్య, ఈ బాడీని తొందరగా మార్చుకు పంపించండి. అతడి ఫ్యామిలీ ఎవరో కూడా తెలుసుకోండి. ఇంకా ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళే ప్లేస్లో ఉన్న సీసీని కూడా ఒకసారి చెక్ చేయించండి. ఆ నదీ ప్రవాహం ఎక్కడికి పోతుందో కూడా చూసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరుల్లో కూడా అభి గురించి వెతకమనండని మీరు అందరికీ కూడా చెప్పండి. ఇది కన్ఫర్మ్. ఇది అభి బాడీ అయితే కాదు, ఎవరో కావాలని చేసిందని అంటే జీవన్, నువ్వలా ఎలా అనుకుంటావు వివి? ఒక చిన్న మార్కుతో అంటే లేదు బావ, నేను అభి ఫ్యామిలీ డాక్టర్ని. అభి ఫిజిక్ కావచ్చు, అభి బాడీ కావచ్చు, నాకు తెలుసు. తను శృతికి అలా అయ్యాక డ్రగ్ తీసుకునేవాడు, అది కూడా నిధి కోసం. అతడు మామూలుగా ఉంటే నిధిని బాధ పెట్టలేడు కదా. అందుకే కానీ ఆ డ్రగ్స్ అభి బాడీని చాలా వీక్ చేశాయి. నేనే అభికి ట్రీట్మెంట్ ఇచ్చాను. బాడీ కొలతలు, ముక్కు మూతి ఒకేలా ఉన్నాయని ఎలా అభి అనుకుంటాము మనం? ఇదెవరో కావాలనే చేశారని. నేను నిధిని చెక్ చేస్తాను అని నిధి దగ్గరికి వెళ్తుంది. నిధి కింద పడిపోతూ ఉంటే అమిత్ గారు పట్టుకున్నప్పుడు బామ్మగారు అభి రూమ్లోకి నిధిని తీసుకుని వెళ్ళండి చెప్తుంది. నిధి అభి రూమ్లో ఉంటే వివి వెళ్తుంది. మీరా గారు, అమిత్ గారు కూడా అక్కడే ఉంటారు. అమ్మి, ఆ బాడీ అభిది కాదమ్మా, ఎవరో కావాలని అభి బాడీ అది చనిపోయారని నమ్మించారు. బట్ అభికి ఏం కాదని నాకు అనిపిస్తోంది. తను ప్రాణంలా ప్రేమించే నిధిని వదిలి తను ఎక్కడికి వెళ్ళడు. ఏదో జరిగిందని నాన్న మీరు అని అంటే వివితో నేను చూసుకుంటా. అసలు ఏం జరిగిందో అని బయటకు వెళ్ళి ఒకరికి కాల్ చేస్తాడు. మిశ్రా, నాకు తెలియాలి, అసలు ఏం జరిగిందో చెక్ చేయండి మొత్తం కూడా. అభి మనకు దొరకాలి. బేబీ వాడు లేకపోతే తట్టుకోలేదని కాల్ కట్ చేసి అరుకి కాల్ చేస్తాడు. మాము అని అంటే నిధి అని చెప్తూ ఉంటే నిధికి ఏం జరిగింది మాము అంటాడు. నిధి ఓకే అరు, కానీ అభి అని అంటే వాడికి ఏమైందని అడుగుతాడు. వాడు కనిపించడం లేదు, వాడు లేడంటే నాకు ఎలానో ఉంది అరు. నిజంగా వాడి మీద కోపంగా ఉంటే వాడు లేదంటే హ్యాపీగా అనిపించాలి కదా నాకు. కానీ ఇదేంటి, వాడు లేడంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే అరు నవ్వి ఆ రావణ్ నిధినే కాదు మాము, నిన్ను కూడా వాడి మాయలో పడేసుకున్నాడు అని నవ్వి నేను చెక్ చేపిస్తా మాము, ఏమీ అయి ఉండదులే మాము మీ అల్లుడికి అని బాధగా అనిపిస్తున్నా నిధి మాత్రం జాగ్రత్త మాము అని కాల్ కట్ చేస్తాడారు. నిధి దగ్గరికి వెళ్తుంది వివి. వివి నిధిని చెక్ చేసి తనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి నిధి అని పిలుస్తుంది. నిధి మెల్లిగా కళ్ళు తెరిచి వివిని చూస్తూ అభి అని ఏడుస్తూ ఉంటే వివి, నిధి అభి కాదతను, మన అభికి ఏమై ఉండదు, ఎవరో కావాలనే ఇలా అభి డెడ్ బాడీగా ఉన్న తన పోలికలతో ఉన్న వేరే వాళ్ళని అభిగా చెప్పి నమ్మించారు అంతే. అయినా నిన్ను వదిలి అభి వెళ్ళగలడా? తన ప్రాణం నువ్వే అయినప్పుడు అని అంటే వివిని పట్టుకొని మరి అభి ఎక్కడున్నాడు వివి అని ఏడుస్తుంది. అభి ఎక్కడో ఒక దగ్గర సేఫ్గా ఉంటాడులే అని అంటుంది వివి. అసలు ఏం జరిగిందని అంటే మార్నింగ్ అభి స్టార్ట్ అవ్వడం, ఆ కార్ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్లో పడిపోవడం, అభి మిస్ అయ్యాడు, అందుకే ఎవరిదో బాడీని పెట్టి ఇలా నమ్మించారు. అభి కాదని నీకెలా అనిపించింది అని అంటే నిధి చేయి పట్టుకొని ఒకటి అడుగుతా చెప్తావా అంటుంది. ఏంటి వివి? అభి మీద నీకు కోపం ఉందా, ప్రేమ ఉందా అని అడిగితే వివి వైపు చూసి కోపం ఉంది చాలా, కానీ అంతకన్నా ప్రేమ ఉంది వివి అభి మీద. తను నాతో అలా చెయ్యకపోతే అని అంటే అభి నిన్ను బాధ పెట్టిన దానికంటే తనను తాను బాధ పెట్టుకున్నాడో నాకు తెలుసు. ఏమంటున్నావు వివి అంటే అవును నిధి, తనకి డ్రగ్ అలవాట్లేదు, కాన్షియస్గా ఉంటే నిన్ను బాధ పెట్టలేనని వాడు డ్రగ్ తీసుకునేవాడు. ఇంకా ఇంజెక్షన్స్ ఇలా నిన్ను ఎక్కువ బాధ పెట్టిన రోజు వాడిని వాడు గాయపరుచుకునేవాడు. ఒకసారి అలానే చేస్తే వాడి చెయ్యి నరం కట్ అయ్యింది. నేనే ఆపరేషన్ చేశాను. ఆ మార్క్స్ లేవు ఆ బాడీ మీద, ఇంకా ఇంజెక్షన్స్ వేసుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. అభి కాదు అతను, అభి ఎక్కడో ఒక దగ్గర సేఫ్గానే ఉండి ఉంటాడు అంటే వివిని పట్టుకొని అభి లేకపోతే నేను బ్రతకలేనని అంటుంది. నాకు తెలుసు నిధి అని నువ్వు ఎక్కువగా ఆలోచించకు, బేబీకి ఇబ్బంది అవుతుంది లోపల, బేబీ సేఫ్గా ఉండాలి అంటే నువ్వు హెల్తీగా ఉండాలని అంటుంది. వేద్ బయటకు వెళ్ళి మాధవన్ గారితో విషయం అంతా చెప్పి బాడీని అక్కడి నుంచి
మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు శృతి దగ్గరికి. వేద్ వెళ్ళి, బావ కాదు చిన్ని, అతను ఎవరో కావాలని ఇలా చేశారని నువ్వు రెస్ట్ తీసుకోరా అని శృతి రూమ్లోకి తీసుకొని వెళ్తారు. గాయత్రి గారి దగ్గర మీరా గారు ఉంటారు. అది అభి కాదు అని, అభి ఎక్కడో ఒక దగ్గర సేఫ్గానే ఉండి ఉంటాడని చెప్పి మీరేదైనా తాగండి అని గాయత్రి గారు వద్దు అన్నా కానీ జ్యూస్ తాగించి మీరు రెస్ట్ తీసుకోండని గాయత్రి గారి రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనతో ఉంటారు మీరా గారు. అమిత్ గారు మాధవన్ గారితో, బావగారు అల్లుడికి ఏం కాదని అంటే మధు గారు అమిత్ గారితో, మీకు కోపంగా లేదా అభి మీద అని అంటే అమిత్ గారు నవ్వి, నా అల్లుడి మీద కోపం ఉంది చాలా, కానీ వాడు లేడంటే నాకు చాలా కష్టంగా అనిపించింది. నాకు తెలిసి వాడిని నేను ద్వేషించలేనేమో అని అంటే మధు గారు అమిత్ గారిని హక్ చేసుకొని, నా కొడుకు చేసిన దానికి క్షమాపణలు నేను అడుగుతున్నానని అంటారు. అమిత్ గారు, మనం క్షమాపణలు చెప్పుకోవడం కాదు బావ, అభిని వెతికి నిధికి ఇవ్వాలి. తను ఉన్న కండిషన్లో అభి తనతో ఉంటే వాళ్ళిద్దరి మధ్య దూరం చెదిరిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళని విషయం తెలుసుకోమని చెప్పాను. మీకెవరైనా శత్రువులు ఉంటే అంటే అలా ఎవరూ లేరు అని అంటాడు మధుగారు. ఎవరో ఉండే ఉంటారు, మీరు తెలుసుకోలేకపోతున్నారేమో అంతే, ఏం కాదులేండి, నేను చూసుకుంటానని నేను బయటకు వెళ్ళాలి, వెళ్తున్నా, మళ్ళీ కలుస్తాను బావగారు అని అమిత్ గారు అరుని కలవడానికి వెళ్తాడు. అరు చాలా ఆశలతో నిధి కోసం వచ్చాడు, కానీ నిధికి అభి మీద ఉన్న పిచ్చి ప్రేమకు అరు నిధికి ఒక ఫ్రెండ్ లాగా మిగిలిపోతాడు. గతం నుంచి వర్తమానంకి వెళ్దాం. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. విక్కీ నిధికి ఐ లవ్ యూ బేబీ అని ముద్దు పెట్టి దూరంగా జరిగి నిధినే చూస్తాడు. నిధి విక్కీ దగ్గరగా ఉంటే తన స్పర్శ అది అభినే అని తనకు తెలుసు, కానీ విక్కీ రూపం కనిపిస్తూ ఉంటే విక్కీని దగ్గరగా ఉండలేకపోతుంది. నిధి విక్కీతో, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తానని వెళ్తున్న నిధి చేయి పట్టుకొని నిధి వెనుకకు చేరి తన నడుముని పట్టుకొని, అప్పుడే ఎలా వెళ్తావు బేబీ, నువ్వు వెళ్తే నేనేం చెయ్యాలి అని తన చెయ్యిని పైకి తీసుకొని వస్తూ ఉంటే ముందుకు తిరిగి చెంప మీద కొట్టి, నాకు దూరంగా ఉండు అని అంటే, విక్కీ ఏమైంది బేబీ, మీ వాడు గుర్తొచ్చాడా, నేను టచ్ చేస్తే నీకు వాడు గుర్తొస్తున్నాడా అని అంటే విక్కీ వైపే చూసి, నువ్వు నిజంగా విక్రమ్వా లేక ఇలా ఫేస్ మార్చుకుని వచ్చి మళ్ళీ నన్ను ఏడిపించాలని అనుకుంటున్నావా అని ఏడుస్తుంది నిధి. ఏడుస్తున్న నిధినే చూస్తూ, బేబీ నేను ఎవరైనా కావచ్చు, కానీ ఇక నీ లైఫ్ నాతోనే, అది నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కావాలి అనుకున్నది ఏదైనా నాకు కావాలి అంతే, నువ్వు కూడా నాకు కావాలి అని అంటే ని నిధి విక్కీ వైపు చూసి కోపంగా లేచి, ఎలా కనిపిస్తున్నానురా నీకు అని అంటుంది. నిజం చెప్పనా అని కింద నుంచి పైకి చూసి, చాలా హాట్‌గా ఉన్నావు బేబీ, ఇంకా చాలా చూస్తూ ఉంటే మతిపోతోంది నీ అందాలన్నీ, ఎప్పుడు అందుకుందామా అని ఆరాటంగా ఉన్నా అంటే, ఛీ అసలు ఎలా అనుకుంటావు, నేనొకరి భార్యని, ఒక బిడ్డకి తల్లిని అని అంటే, అవునా నీకు తెలీదే మరి. నిధి దగ్గరికి వచ్చి తన ఫేస్ మీద గాలి ఊది తనని గోడకి లాక్ చేసి చిన్నగా ఫేస్ మీద వేళ్ళతో రాస్తూ, అలా అయితే ఇంతసేపు నువ్వు నాకు ముద్దిచ్చావు కదా, నా కోసం ఏడుస్తున్నావు కూడా, నిన్ను నేను ఇలా టచ్ చేస్తుంటే నీకు ఫీలింగ్స్ ఎందుకొస్తున్నాయి, ఏ వాడిని మర్చిపోయావా, ఇప్పుడు ఇంత హాట్ ఇంకా హ్యాండ్సమ్ కనిపించేసరికి నీకు అని అంటున్న విక్కీ మాటలు వినలేక చెవులు మూసుకొని అలానే కింద కూర్చొని ఏడుస్తుంది. మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతుల్లో తన మొహాన్ని దాచుకొని నిధి తనకి తాను ప్రశ్న వేసుకుంటుంది. నిజంగా నేను అభిని మర్చిపోయానా, లేదు ఈ స్పర్శ నా అభిదే అని అనుకుంటూ, లేదు లేదు వీడు అభి కాదు, ఒకవేళ వాడి ముద్దులో నాలో ఉన్న కోరికను బయటకు తీసుకొని వచ్చి అభి అని అనుకునేలా వాడికి నేను మెల్ట్ అయ్యేలా చేస్తుందా, ఏం చేస్తున్నా నేను అని, అభి ఎక్కడున్నావురా, ఎందుకురా నన్నిలా ఏడిపిస్తున్నావు, అప్పుడు ఇష్టం లేకుండా నాతో కలిసావు, మధ్యలో వదిలి వెళ్ళిపోయావు, నీ కోసం పిచ్చిదానిలా నేను ఎదురు చూస్తూనే ఉన్నా, ఇప్పుడు వీడిని నువ్వనుకొని ఎందుకురా నువ్వు దూరంగా ఉండి కూడా నన్నిలా సాధిస్తున్నావు అని ఏడుస్తూ తన కన్నీళ్ళను తుడుచుకొని విక్కీ వైపు చూస్తూ, ఐ హేట్ యూ, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, గుడ్ బై అని వెనుకకి వచ్చి, నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఐ లవ్ అభిరామ్, నిధి వైఫ్ ఆఫ్ అభిరామ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్కీ నవ్వి, నాకు తెలుసు బేబీ నువ్వు నన్ను మర్చిపోవని, ఐ లవ్ యూ టూ అని అంటూ గౌతమ్‌కి కాల్ చేస్తాడు. గౌతమ్ కాల్ లిఫ్ట్ చేసి, బావ ఎక్కడా,
ఆయన ఉన్నాడా పక్కన అంటే వెయిట్ అని వాళ్ళ మామకి దూరంగా వచ్చి బావ చెప్పు అంటే నాకు నా గతం గుర్తుకొచ్చిందని అంటే అవునా బావ మంచి విషయం చెప్పాను కదా నువ్వు ఇండియా వెళ్తే నువ్వేంటో ఎవరో నువ్వే తెలుసుకుంటావు అని కానీ మామకి తెలియకుండా ఈ విషయం మాత్రం చూసుకో తెలిస్తే అత్త ప్రాణాలకే ప్రమాదం అని అంటాడు. అమ్మని ఇక్కడికి తీసుకొని వద్దాం బావ అని అంటే లేదు ఇప్పుడే మీ అక్క డెలివరీ అవ్వాలి అప్పుడంటే సరే బావ నేను ఉంటానని కాల్ కట్ చేస్తాడు. ఖ్యాతితో అరు మీ మామ అసలు మంచోడా చెడ్డోడా నీకు ఇష్టం లేదన్న వాడిని పెళ్లి చేసుకో అని చెప్తున్నాడంటే వాడి గురించి తెలుసుకోవాలని ఓకే అని ఖ్యాతిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మీ మామతో వదిలేయి కానీ చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అరు. నీకు ఇష్టమైన నన్ను పెళ్లి చేసుకోవడం అని అంటే ఖ్యాతి అరు వైపు చూసి చూడగానే లవ్ పెళ్ళి ఇవన్నీ నేను నమ్మను మీది లవ్ అయితే నా కోసం ఎదురు చూడండి అరుకి దూరం జరిగి నేను బావ దగ్గరికి వెళ్తున్నా అన్నయ్య మామయ్య వస్తున్నారని వెళ్ళిపోతుంది. అరు ఆ మామగాడు ఎవడో గాని తేడాగా ఉన్నాడు వాడి మీద ఒక కన్ను వెయ్యాలి. ఖ్యాతి వెయిట్ చేయని చెప్పిన విషయం గుర్తొచ్చి చూస్తాను నువ్వు నా కోసం వెయిట్ చేస్తావో నేను చేస్తాను అని మనిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది బేబీ ఆల్రెడీ నీ మనసులో మాట నీ నోటితోనే చెప్పిస్తా అని నిశీని చూసి నిధి రూమ్లోనే ఉంది కదా తన దగ్గరికి వెళ్ళాలని బయటకు వస్తున్న అరుకి అమిత్ గారు ఎదురై అరు అంటే మాము నిధి అని అంటే వాడు రూమ్లోకి వెళ్ళింది కానీ ఇలారా అని అరుని కూర్చోమని నాకు డౌట్గా ఉందిరా ఆ విక్రమ్ అభిరామ్ అని అంటే అరు నిధి కూడా అలానే ఫీల్ అవుతోంది మాము అని అంటే అవునరా తాను ఆలోచనలో పడింది అతడు విక్కీనా లేక అభినా అని అరు అమిత్తో వాడిక్కడే ఉంటాడు కదా మాము వాడిని మన ఇంట్లోనే ఉండమని చెబుదాం ఇంకా వాడి బిజినెస్లో పార్ట్నర్స్గా చేరి వాడి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అని అంటాడు అరు. సరే అరు అని ఓకే నేను మీరా దగ్గరికి వెళ్తాను తను ఒక్కతే ఉంది నువ్వు ఇక్కడే ఉండు మిడ్ నైట్ అయిపోయింది కదా నిధి జాగ్రత్త అని అమిత్ గారు వెళ్ళిపోతారు. నిధి విక్కీ రూమ్ నుంచి బయటకు వచ్చి తనకిప్పుడు ఒంటరిగానే ఉండాలి అనిపించి హాస్పిటల్ టెర్రస్ మీదకు వెళ్ళిపోతుంది ఏడుస్తూ. విక్కీ గౌతమ్తో మాట్లాడి బయటకు వస్తూ ఉంటే ఖ్యాతి రావడంతో ఖ్యాతితో ఎక్కడికి వెళ్ళావని అంటాడు. అది బావా నేను అంటూ ఉంటే ఓకే రెస్ట్ తీసుకో పైన రూమ్స్ ఉన్నాయి వెళ్ళు అని చెప్పి వెళ్తున్న విక్కీతో ఈ టైంలో ఎక్కడికి బావా అంటుంది. నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాను కదా వెళ్ళు అని అంటే ఇంకేమీ అడగకుండా సైలెంట్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. విక్కీకి అర్థమవుతుంది నిధి పైకి వెళ్ళి ఉంటుందని. విక్కీ కూడా పైకే వెళ్తాడు. విక్కీలా ఉన్న అభి అన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకండి డియర్స్. విక్కీ పైకి వెళ్ళేసరికి కింద కూర్చొని మోకాలి మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది నిధి. నిధిని అలా చూడలేక తన ఫేస్కి ఉన్న ఫేస్ మాస్క్ని తీసి అది జేబులో పెట్టుకొని నిధి ముందుకు వచ్చి బంగారం అని అంటాడు. ఆ గొంతు అభి అభి అని అంటూ తలెత్తి పైకి చూసిన నిధికి అభి కనిపిస్తాడు. లేదు వీడు వాడే నా అభి కాదని మళ్ళీ ఒకసారి తలెత్తి చూస్తుంది. అభి తన అభి రూపం అక్కడ కనిపిస్తూ ఉంటే అభినే కాదా అని లేచి అభి ఫేస్ని తడుముతూ చూస్తూ ఉంటే అభి ఒక్కసారిగా నిధి నడుము పట్టుకొని తనని తన వైపుకు లాక్కొని నేనే బంగారం నీ రావణ్ణి అంటాడు. రావణ్ అని నువ్వు ఇక్కడే ఉన్నావా ఏమీ కాలేదు కదా నీకు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలి అని అభిని కొడుతూ ఏడుస్తూ ఉంటుంది. కథలోకి వెళ్తే ఇక అభి ఫేస్ అభికి ఎలా వచ్చింది అంటే అది ముందు ముందు చెప్తాను. అసలు ఆపరేషన్ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రెజెంట్లో అభి రూపంలోనే నిధి ముందు నిలబడి ఉన్నాడు. ఒక్కొక్కటి రివీల్ చేస్తాను గతంలో జరిగిన వాటి గురించి. నిధి ముందు ఉన్న అభి ఫేస్ మొత్తం తడుముతూ రావణ్ నువ్వేనా మరి వాడు నిజంగా నువ్వేనా అని ఏడుస్తూ అభిని పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు ఏమైపోయావని ఏడుస్తూ కొడుతూ ఐ హేట్ యు అని అంటూ ఏడుస్తూ ఉన్న నిధిని పట్టుకొని గట్టిగా తన గుడ్డలకి అత్తుకొని మనసులో ఈ 5 సంవత్సరాలు నీకు నన్ను దూరం చేసి అసలు నాకే నన్ను దూరం చేసిన వాడి వెనుక ఉన్నవాడిని వదలను అని అనుకొని సారీ బంగారం అని అంటాడు. నిధి కోపంగా సారీ చెప్తే అయిపోతుందా అంటే నిధిని వదిలి హలో మిస్సెస్ అభిరామ్ మీరే నన్ను మీకు దూరంగా వెళ్ళిపోమన్నారు అందుకే వెళ్ళిపోయాను అని అంటే రావణ్ చెంప మీద కొట్టి వెళ్ళిపో అంటే ఇన్ని సంవత్సరాలు కనిపించకుండా వెళ్తావా నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు అని అంటుంది నిధి. నిధితో నీకు నేనంటే అసహ్యం కదా అంటాడు. నిధి అవును ఐ హేట్ యూ కానీ అని ఏడుస్తూ నాకు నువ్వంటే చాలా ఇష్టం
ఆ ఇష్టం ఎలా అంటే నిన్ను హేట్ చేయకుండా ఉండేలా అని అంటుంది. నిధికి తన మీద ప్రేమను చూసి నిధిని హగ్ చేసుకొని గట్టిగా ఐ లవ్ యూ బంగారం అని తన పెదవులను అందుకుంటాడు రావణ్. నిధి అభిని చూస్తూ తన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ రావణ్ ఇస్తున్న ముద్దుకి సహకరిస్తూ ఇద్దరి మధ్యలో ఇన్ని రోజులు వచ్చిన దూరాన్ని చెరిపేసుకుంటూ ఉన్నారు. అభి, నిధిల దగ్గరగా. మరి నిధికి అభి మీద కోపం కానీ, హేట్ కానీ ఇప్పుడు లేదు. అభి ఇన్ని సంవత్సరాలు తనకి దూరం అయినప్పుడే తనకు అర్థమైంది అభిని తాను హేట్ చేయలేదు, ఇంకా మర్చిపోలేదు అని. అభి నిధిని 2 చేతుల్లో ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకున్నా కానీ ఇద్దరి పెదవులు మాత్రం విడిపోవు. నిధి రావణ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. రావణ్ నిధిని ఎత్తుకొని అలాగే ముద్దు పెట్టుకుంటూ కిందకి వచ్చి అక్కడ ఆల్రెడీ తన కోసం బుక్ చేసిన రూమ్లోకి నిధిని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు ఆ ముద్దు దాటి వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని చెరిపే పనిలో ఉన్నారు. కథ ఇంకా ఉంది. మరి అభికి అభి రూపం ఎలా వచ్చింది? అసలు అభి విక్కీలను చంపాలనుకున్న ఆ వ్యక్తి ఎవరో అభి తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.